హలో హాయ్, నేను మీ స్వాతి మేడం ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు నేను ఆవిరి కుడుముని ఇందులో విస్తరాకులో ఎలా వేయాలో చూపిస్తాను. ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి. ఇడ్లీ పిండి తెలుసు కదా, యాజ్ యూజువల్ ఇడ్లీ పిండి ఇది. ఫస్ట్ మనం ఒక కంటైనర్ ఇలాంటిది తీసుకోవాలి. ఇడ్లీ పాత్ర అంటారు కదా, ఇలాంటి ప్లేట్ ఉండాలన్నమాట, వాళ్ళు ఇస్తారు. సో ఈ ప్లేట్ మీద మనం విస్తరాకుని వేయాలి. విస్తరాకుని వేసి ఇందులో మనం ఆయిల్ దీని మీద అప్లై చేసి దీని మీద కుడుము ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఇది విస్తరాకు అన్నమాట. సో ఇలాగా ఒక చెట్టుకి అడ్డాకులని, ఇది ఒక లీఫ్, సో రెండు ఉంటాయి అన్నమాట, డబల్ ఉంటాయి. సో దాన్ని ఇంత చక్కగా వాళ్ళు కుట్టడం జరుగుతుంది. ఇప్పుడు అరిటాకు తర్వాత ఎక్కువ మనకి ఇదివరకు ట్రెడిషనల్గా ఉండేది విస్తరాకే అన్నమాట. సో ఈ విస్తరాకులో తింటే తెలుసు కదా, ప్లాంట్స్ మనకి ఎంతో యూస్ఫుల్ అవుతాయి. లీవ్స్ నుంచి కూడా మనకి ఒక మంచి వైబ్స్ వస్తాయి అన్నమాట. సో స్టీలు వాటి కన్నా, అందుకని ఇదివరకు ఎక్కువ వాడేవారు, ఇప్పుడు కూడా మనం ఇలా వాడుకోవచ్చు. సో ఈ విస్తరాకుకి మనం ఆయిల్ని అప్లై చేసి తర్వాత చక్కగా ఇడ్లీ పిండి తీసుకొని ఇలాగా చిన్నగా మనం వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఈ ఇడ్లీ పాత్రను పెట్టేసి ఇలా మనం ప్లేస్ చేసుకున్న ఆవిరి కుడుముని ఇలా లిడ్ పెట్టేసి సేమ్ ఇడ్లీ లాగే దీన్ని ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఓకే, ఇదిగోండి ఆవిరి కుడుము, చూద్దాము లిడ్ తీసి. వావ్, ఎంత బాగా అయ్యిందో. సో దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. దీన్ని ఇలా మనం అంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట, లేదా ఇలా కూడా పెట్టుకొని తినేయచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా పెట్టేసుకొని, లేకపోతే దీన్ని ప్లేస్ చేసి చూపిస్తాను ఉండండి. ఇలాగా తిరగేసేసి మనం ఇలా విస్తరాకుని తీసేసుకోవడమే. సో ఎంత బాగా వచ్చిందో చూసారా విస్తరాకులో. నెక్స్ట్ మనం చక్కగా ఉప్పు, కారం, నెక్స్ట్ వెల్లుల్లి, నెయ్యి దంచేసుకొని చక్కగా ఈ కారంతో, నెయ్యి వేసుకొని కారంతో చక్కగా ఈ ఆవిరి కుడుముని మనం ఇలా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తయారు చేసుకోండి ఆవిరి కుడుము విత్ న్యాచురల్ విస్తరాకు. థ్యాంక్ యూ.